అయితే సార్ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు ఏవి? మనకి ఏపీపీఎస్సీ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. ఓకే. ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్లో గనక మనం తీసుకున్నట్లయితే ఇవి క్లాస్ 1 ఉద్యోగాలు అని చెప్పేసి అంటాము. ఆల్ గజెటెడ్ ఆఫీసర్స్ ఓన్లీ. ఆ కేటగిరీకి చెందినటువంటి ఉద్యోగాలే. ఇందులో మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే జీఎస్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి కమర్షియల్ ట్యాక్సెస్ జీఎస్టీ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఇలాగ వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, ఇలా వేరియస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలుపుకుని దాదాపు ఒక 22, 23 డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హైయెస్ట్ క్యాడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అన్ని కూడా ఇందులో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. ఓకే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళని రిక్రూట్ అయ్యేటువంటి గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ అయ్యేటువంటి వాళ్ళని డెప్యూటీ కలెక్టర్స్ అంటాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎలాగైతే ఉంటారో ఐఏఎస్ ద్వారా వస్తారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఒక రెవెన్యూ డివిజన్కి వాళ్ళు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఉంటారు. అందుగురించి మీరు ఆర్డీఓ పోస్ట్ అని కూడా వినే ఉంటారు. ఆర్డీఓ అని వాళ్ళు డిప్యూటీ కలెక్టర్స్ అనమాట అండి. వాళ్ళంతా కూడా డిప్యూటీ కలెక్టర్స్. వీళ్ళు గ్రూప్ 1 ద్వారా వస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి. అదే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కనుక డిఎస్పి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పి కేటగిరీ 2 అని చెప్పేసి వస్తారు. అదే ఐపీఎస్ కింద వచ్చారనుకోండి, ఐపీఎస్ పాస్ అయితే కనుక వాళ్ళు ఏఎస్పీల కింద వస్తారు. వీళ్ళు డిఎస్పీల కింద వస్తారు గ్రూప్ 1 ద్వారా.